అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది? అయ్యప్ప స్వామి జననం ఒక అపూర్వ సంఘటన. ఆయనను హరిహరపుత్రుడు అంటారు, అంటే హరి, విష్ణువు, మరియు హర, శివుడు, ఇద్దరి కలయికగా జన్మించిన సంతానం. ఒకసారి భూమిపై దుర్మార్గులు పెరిగిపోయారు. ముఖ్యంగా మహిషాసురన్ అనే రాక్షసుడి చెల్లి అయిన మహిషి అనే రాక్షసి భూమిని పీడించసాగింది. ఆమెకు బ్రహ్మదేవుని నుండి వరం లభించింది, ఆమెను హరిహరుల కలయికతో పుట్టిన వాడు తప్ప మరెవ్వరూ చంపలేరు. అందుకే దేవతలు విష్ణువు మరియు శివుడిని ప్రార్థించారు. అప్పటికి విష్ణువు ఒకసారి మోహినీ రూపంలో ఉన్నాడు, అదే సమయంలో శివుడు ఆ మోహినీ రూపాన్ని చూసి మాయలో పడి ఉన్నాడు. ఆ కలయిక ద్వారా ఓ శిశువు జన్మించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఆ శిశువును శబరి అడవిలో పాండ్య రాజు, రాజశేఖర చక్రవర్తికి దొరుకుతాడు. ఆయన సంతానహీనుడు కావడంతో దేవాలయంలో ప్రార్థనలు చేసి తిరిగివస్తున్న సమయంలో ఈ బిడ్డను కనుగొంటాడు. పిల్లవాడు మెరిసే కాంతితో కనిపించడంతో, దీనిని దేవుడు పంపిన వరంగా భావించి తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అతడికి మణికంఠ అనే పేరు పెడతాడు, ఎందుకంటే పుట్టినప్పుడు ఆ శిశువు మెడలో మణి, రత్నం మెరిసింది. అయ్యప్ప బాల్యంలోనే అసాధారణ విద్యలో నిపుణుడైపోతాడు, ఆయుధాలు, యోగా, సంగీతం, ధర్మం అన్నింటిలోనూ అభిజ్ఞత సంపాదిస్తాడు. అతడు పీరియాడికల్గా అరణ్యాలకు వెళ్లి తపస్సు చేస్తాడు. చివరికి మహిషిని సంహరిస్తాడు. ఆమె మరణించే ముందు, నువ్వు ఎక్కడ స్థానం ఏర్పరుస్తావో, అక్కడ నీ భక్తులు నన్ను కూడా పూజించాలి అని కోరుతుంది. అప్పటి నుంచి ఆమెను మలిగాపురత్తమ్మగా పూజిస్తారు. మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప శబరిమలై అనే కొండపై స్థిరమవుతాడు. అక్కడే ఆయన ముక్తి పొందినట్లు పురాణాలు చెబుతాయి. ఆ స్థలమే శబరిమలై ఆలయంగా మారి, ప్రతి సంవత్సరం 1 కోటి మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించేందుకు అక్కడకు వెళ్తారు. సారాంశంగా, అయ్యప్ప స్వామి జననం హరిహరుల కలయిక ఫలితం. శక్తిమంతమైన రాక్షసిని సంహరించడానికి ఆయన జన్మించారు. భక్తులకు ధర్మం, నియమం, నిస్వార్థ సేవ మార్గాన్ని చూపారు.